ఎలాంటి సందర్భాల్లో అనవసరంగా మాటిచ్చి తప్పు చేశానే అని అనిపిస్తుంది? లవర్ ని షాపింగ్ తీసుకెళ్తానని మాటిచ్చి తీసుకెళ్ళకపోవడం. నువ్వెందుకు మంత్రాలు చదువుతున్నావు? మీరున్నప్పుడు మంత్రాలే వస్తాయి. ఒక మంత్రం చెప్పు ఏదైనా మంచిది. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాకిస్ కరే పాక్. పెద్దనాన్న నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? పెద్దనాన్న ఉన్న ఒకే ఏకైక కూతుర్ని ఎంతసేపు మాట్లాడుతూ చూస్తున్నా. వాడు ఆకిస్ పాక్ అంటున్నాడు, పాకిస్ ఆక్ అంటున్నాడు, ఆక్ పాక్ కరివేపాక్ అంటున్నాడు. నీ నోట్లో మన్నవాడు ఏమాకరా, నీ నోట్లో మన్నవాడు ఏమాకరా. సో మన ఫ్రెండ్ ని మనం సిటీకి రా, ఎక్కడైనా రూమ్ కి రమ్మని పిలిచినప్పుడు రిసీవ్ చేసుకుంటా కాల్ చేయమని చెప్తాం కదా. ఆ తర్వాత మనం పండుకున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తుంటాడా, ఇక్కడ ఉన్నా రా అని. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వెల్ ఇద్దాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ చెప్పు. ఆగు, పాప్కార్న్ కొనుక్కొని రావా? మీ పెద్దన అమ్ముతుంటాడు కదా బయట పాప్కార్న్లు, సిగరెట్. వీరికి ఎందుకురా మాట ఇచ్చాను. సెకండ్ హాఫ్ కదా. క్లైమాక్స్ వచ్చే ముందు చెప్పు. వీడికి ఎందుకు వేస్ట్ గా మాట ఇచ్చాను రా, వీడిని డిస్టర్బ్ చేస్తున్నాడు కదా అని చెప్పి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది రా, వీరికి ఎందుకు రా మైక్ ఇచ్చామని. నెక్స్ట్, ఐఎమ్ సంపత్ ఫ్రమ్ నల్గొండ. అట్టెందుకు చెప్తున్నారా? సంపత్ ఫ్రమ్ నల్గొండ. నేనేం తప్పు చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి. ఇది పటాస్రా, ఎనర్జీ ఎదురా, ఊపేదిరా. శ్రీముఖి సుధాకర్ తో జోక్ చేపిస్తా అన్నప్పుడు అనవసరంగా మాట ఇచ్చిన అనుకుంటా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఈ రోజు ఇంత కంటెంట్ ఉంది. అది ఆడి కదా, పెట్రోల్ లేని ఆడి. ఎవర్రా ఎవర్రా. ఎవడైనా ఫ్రెండ్ కి మనీ ఏమన్నా అవసరం ఉంటే, అరే మామ నన్ను అడుగురా నేను పైసలు ఇస్తా అన్నప్పుడు, కనీసం సిగరెట్ తాగడానికి కూడా పైసలు లేనప్పుడు అడిగితే, ప్రతిసారి అడుగుతున్నప్పుడు నీ వీడికి ఎందుకురా మాట ఇచ్చా పైసలు ఇస్తా అని. అదే అన్న నువ్వు రోజు బాధపడుతున్నావు కదా. రోజు అడుగుతుందా డబ్బులు బట్టలకి? ఏమరా మీ వారియర్స్ నా దగ్గర ఎందుకురా డబ్బులు? అడుక్కోరు, తీసుకుంటారా? నీ దగ్గర ఉన్నాయని చెక్ చేస్తున్నాను. నెక్స్ట్, మా తాతకి నువ్వు పోయినాక నీ పేరు నా కొడుకు పెడతానప్పుడు నేనెప్పుడు పోయినరా మీ తాత దగ్గర? మా తాత మీ తాత మీ తాత అనుకో. తాత ఏమైంది ఇప్పుడు? తాత నువ్వు పోయినాక నా కొడుక్కి నీ పేరు పెట్టుకుంటా. కాదు నువ్వు పోయినావు, సైడ్ కి జరుగు. నేను పోయినా. ఇక ఇప్పుడు నీ కొడుకు పెట్రా, ధైర్యంగా పవన్ కళ్యాణ్ అని పెట్రా. నీ నోట్ల మనవాడా, నేను బతుకున్నప్పుడు నా పేరు పెడతాను కదా, అంటే నా ఆస్తి నీకు కావాలి, పేరు మాత్రం పెట్టావు. నీ నోట్ల మనవంట బొబ్బెల్లా. భారత్కి యానివర్సరీకి వడ్డాలను కొనిస్తానని భర్త మాట ఇచ్చినప్పుడు. ఏమండి మరేమో 2 days లో మన యానివర్సరీ వస్తుంది కదా, నా కోసం వడ్డానం. నీ కోసం వడ్డానం అంటే ORR కి వడ్డానం కొనాలమ్మా. ప్రామిస్ చేశారు మీరు. ముఖ్య వాడిని అడగక నేను ఇప్పిస్తా కదా. ఒక్కసారి చూసిన తర్వాత వడ్డానం ఇప్పిస్తలేదు. నా పెద్దనాన్న నాకు 10 వడ్డానాలు అంత కెపాసిటీ ఉంది. మా పెద్దనాన్న ఫస్ట్ పౌడర్ కొనుక్కోడు. ఆళ్ళ మాటలు అంతా ఏంది అక్క. సెకండ్ టాపిక్, ఇలాంటి సందర్భాల్లో కష్టపడకుండా మనకు చెమటలు పడతాయి. లవర్ కి ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ అనగానే లవర్ కాకుండా వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లవర్ మై డాడీ, ఓకే నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు, ట్రింగ్ ట్రింగ్. హలో ఎవరా లఫుట్? యాక్చువల్లీ అంకుల్ మీ భార్య మా ఇంట్లో ఉంది అంకుల్. ఇప్పుడు నీకు చెమటలు పడతాయి రావులే. ఇట్లాంటి ఏం చేస్తలేము. నెక్స్ట్, ఫస్ట్ టైం మందా ఇంటికి వెళ్ళినప్పుడు చెమటలు వస్తాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఇంటికి రావాలి, ఫస్ట్ టైం తాగేసి వచ్చి రెడీ దా. హాయ్ నాన్న, మా కొడుకు వస్తున్నాడు. నువ్వేది కార్ నీట్ చేయమన్నా నేను చేసిన డ్రైవర్ ని లోపలికి ఎందుకు రాదు? వాడు కొడుకు చూడండి. కొడుక కొంచెం మంది ఎక్కువైంది. కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే తాగుతున్నారు, సిగ్గులేదా అండి మీకు? వాడేం గుడిలో
చెరువులోకి వెళ్ళి తీర్థం దాకా వచ్చినా అనుకున్నావానే? నాన్న నువ్వు తాగావా? లేదమ్మా. తాగలే కదా? లేదు. నాన్న మీద ఒట్టి ఒట్టి ప్రామిస్ డాడీ నేను తాగలేదు. నా కొడుకు బంగారం పో నాన్న. ఇంకోసారి తాగుకుని ఇంటికి వస్తే పడతారా నీకు? అంటే మీకు ఒక విషయం చెప్తాను, ఇద్దరు తల్లిదండ్రులు కదా, కొడుకులా ఉన్నాడు సేమ్. చెప్పు ఎవరు కొట్టావు నువ్వు? నువ్వు నాకే ఇస్తున్నావు పెద్ద నాన్న పంచు. నా కడుపులకి వెళ్ళి ఉట్టిండు. అదే. నెక్స్ట్ చాట్ లో శ్రీముఖ్ తో హగ్ అడిగినప్పుడు పర్లేదు, అది లైవ్ లో కన్నప్పుడు హగ్ అడిగినప్పుడు టెన్షన్ పట్టేస్తుంది. చాటింగ్ చేసేటప్పుడు శ్రీముఖి బేబీ ఐ వాంట్ గివ్ యూ హగ్ అన్నప్పుడు నార్మల్ ఉంటది, కానీ నిజంగా వచ్చినప్పుడు నేను నీకు ఒక హగ్ ఇవ్వనా ఏదో ఒకసారి అడుగు. శ్రీముఖి ఐ నీడ్ ఏ హగ్ ఫ్రమ్ యూ. You need a hug from me. Yes. నాకు చెమటలు వస్తున్నాయి రా నీ కాదు. నెక్స్ట్ శోభనం రోజు డోర్ తెరిచి లోపలికి వెళ్తున్నప్పుడు చెమటలు పడతాయి. నెక్స్ట్ చేసి పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ వచ్చినప్పుడు చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాను యాక్టింగ్ అంటే ఏంటో మా రవి చూపెడతాడు చూడు. ఇప్పుడు కూర్చోను ఎగ్జామ్ రాసుకో, ఇగో ఈ చిట్టి మెల్లగది, నేను రాగానే నీకు చెమటలు ఎట్లా పడతాయి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? షెడ్ సార్. చెమటలు పడుతున్నాయో. యూ స్టూపిడ్. వేరే వాళ్ళు వేసారు అనుకుంటా సార్, చూసుకోలేదు. స్టూపిడ్, నువ్వు రాసేది ఇంగ్లీష్ ఎగ్జామ్, పెంచుకునేది మ్యాథ్స్. ఆగు, ఎవరో తెచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఇగో ఇది ఇంగ్లీష్ చిట్టి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా గార్డెన్ లో ఏం చేస్తున్నారు? గార్డెనా? ఇది సినిమా, ఇక్కడ ఏమీ అవ్వట్లేదు, ఎగ్జామ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. నిజమా రవణ? ఓ ఇది గార్డెనా? గార్డెన్, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై గార్డెన్. నేను ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రీమికి వచ్చి మా డోర్ కొట్టినప్పుడు నాకు చెమటలు. పెద్ద నాన్న చెప్పు పెద్ద నాన్న. గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతుందిరా నాకు అర్థం కాదు. నువ్వు మా అమ్మ అయినప్పుడు శ్రీముకి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. ఓకే నువ్వు చెప్పు తమ్ముడు, ఎలాంటి సందర్భాల్లో వాట్ యువర్ ద క్వశ్చన్? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే చెమటలు పడతాయి. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే అది చెమటలు పడతాయి. నా తమ్ముడు నిప్పు, పెళ్లి గిల్లి లాంటివి చేసుకోడు, ప్రేమిస్తూనే వదడు, ప్రేమిస్తూనే వదడు. కానీ ఏ రోజైనా జంతువుల్ని కాకుండా అమ్మాయిని ప్రేమించరా బాగుపడతావు. పెద్ద నాన్న ఆన్సర్ చెప్పు నాన్న. యాక్చువల్ మన ఇంట్లో నీ లైఫ్ బ్లాక్ బస్టర్